హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. గత టెట్ ఆర్ డిఎస్సి ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్లో ఇచ్చిన ప్రాక్టీస్ బిట్స్ సైకాలజీ చూద్దామండి. మన మొదటి ప్రశ్న, వాగుడికాయ దశ క్రింది వానలో ఏది? ఫస్ట్ ఆప్షన్ పూర్వబాల్య దశ, సెకండ్ ఆప్షన్ ఉత్తర బాల్య దశ, థర్డ్ ఆప్షన్ శైశవ దశ, ఫోర్త్ ఆప్షన్ కౌమార దశ. అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ పూర్వబాల్య దశ. సెకండ్ ప్రశ్న, క్రింది వానిలో వికాస లక్షణాలకు సంబంధించి సరికానిది. ఫస్ట్ ఆప్షన్ వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. సెకండ్ ఆప్షన్ వికాసం నిర్దిష్ట దశ నుండి సాధారణానికి కొనసాగుతుంది. థర్డ్ ఆప్షన్ వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. ఫోర్త్ ఆప్షన్ వికాసం అనువంశిక మరియు పరిసరాల పరస్పర చర్య ఫలితం. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ రైటే, వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. అయితే సెకండ్ ఆప్షన్ తప్పుగా ఇవ్వబడిందండి. వికాసం నిర్దిష్ట దిశ నుండి సాధారణానికి సాగదండి, సాధారణం నుండి నిర్దిష్ట దిశకి సాగుతుంది. కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. సరికానిది అదే అండి. థర్డ్ ప్రశ్న అండి, క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్ పాఠశాల వయస్సు ఉత్తర బాల్య దశ, మొటా వయస్సు ఉత్తర బాల్య దశ. థర్డ్ ఆప్షన్ అన్వేషణ దశ పూర్వ బాల్య దశ. ఫోర్త్ ఆప్షన్ ప్రమాదాల వయస్సు ఉత్తర బాల్య దశ. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ప్రమాదాల వయస్సు ఉత్తర బాల్య దశ ఇవ్వడం జరిగిందండి. కానీ ప్రమాదాల వయస్సు ఇప్పుడు కూడా కౌమార దశ. సో ఇది తప్పండి. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం సరికాని జత ఏది అని అడిగాడు. ఫస్ట్ ఆప్షన్ పాఠశాల దశ శ్రమించడం న్యూనతాభావం. సెకండ్ ఆప్షన్ క్రీడా దశ చొరవ చూపడం తప్పు చేశానన్న భావన. థర్డ్ ఆప్షన్ కౌమార దశ పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం. ఫోర్త్ ఆప్షన్ ఉత్తర శైశవ దశ నమ్మకం అపనమ్మకం. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. సరికాని జత ఏదంటే ఫోర్త్ ఆప్షన్ ఉత్తర శైశవ దశ నమ్మకం అపనమ్మకం కాదండి. నమ్మకం అపనమ్మకం అనేది శైశవ దశలో 0 to 18 monthsలో ఉంటుందండి. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, ఆత్మభావన ప్రారంభమయ్యే దశ ఏది అని అడిగాడు. సో ఇది డైరెక్ట్ పెట్టండి. సో సెకండ్ ఆప్షన్ పూర్వ బాల్య దశ ఆన్సర్. తర్వాత ప్రశ్న, అమ్మ చెప్పిన పనుల్లో గదిని శుభ్రం చేయడం ఇష్టం లేదు, ఆ పని చేయను అని చెబితే బట్టలు ఉతకమంటుంది అని భయం. ఇచ్చట సంఘర్షణ ఏదని అడిగాడు. మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రెండు కూడా నెగిటివే. కాబట్టి ఆన్సర్ సెకండ్ ఆప్షన్ పరిహార. ఎందుకంటే రెండు నెగిటివ్ అయితే పరిహార, రెండు పాజిటివ్ అయితే ఉపగమ. మొదట పాజిటివ్ అయ్యి తర్వాత నెగిటివ్ అయితే ఉపగమ పరిహార. కాబట్టి మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి అన్నాడు. ఏ నాయకుడు నామమాత్రం ప్రజాస్వామ్య నాయకత్వం. బి నాయకుడు మార్గదర్శకుడు నిరంకుశ నాయకత్వం. సి నాయకుడు నిర్దేశకుడు జోక్యరహిత నాయకత్వం. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. నాయకుడు నామమాత్రం అంటే ఇక్కడ సరిగా పట్టించుకోవట్లేదని అర్థం. కాబట్టి దీనికి జోక్యరహిత నాయకత్వం అవుతుంది. నాయకుడు మార్గదర్శకుడు అంటే ఖచ్చితంగా అది ప్రజాస్వామ్య నాయకత్వం అవుతుంది. నాయకుడు నిర్దేశకుడు
అంటే ఖచ్చితంగా అతను ఏది చెప్తే అదే అంటున్నాడంటే నిరంకుశత నాయకత్వం. సో ఇలా ఇవ్వాలి, బట్ అన్ని 3 రాంగ్ ఇచ్చాడు కాబట్టి సరికాని జత అంటేవాడికల్లా థర్డ్ ఆప్షన్ ఏబిసి 3 రాంగే. తర్వాత ప్రశ్న, క్రింది జతల ఆధారంగా సరైన సమాధానం గుర్తించండి అన్నాడు. ఏ అన్వేషణ వయస్సు పూర్వ బాల్య దశ అన్నాడు. బి పూర్వ పాఠశాల వయస్సు ఉత్తర బాల్య దశ అన్నాడు. సి ముఠా వయస్సు కౌమార దశ అన్నాడు. డి సందిగ్ధ వయస్సు ఉత్తర బాల్య దశ అన్నాడు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ 4 ఆప్షన్స్లో క్లియర్గా ఏదైతే కరెక్ట్ అవుతుందో దాన్ని మనం చెక్ చేసి ఆన్సర్ పెట్టాలండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, అన్వేషణ వయస్సు పూర్వ బాల్య దశ రైటే. పూర్వ పాఠశాల వయస్సు ఉత్తర బాల్య దశ కాదు. కాబట్టి ఇక్కడ ఏ కరెక్టు బి ఇన్కరెక్ట్ ఉన్న ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్. కాబట్టి రైట్ ఆన్సర్ కూడా ఫస్ట్ ఆప్షన్ అండి. మిగిలిన కూడా చెక్ చేస్తే మిగిలిన 3 కూడా మనకి ఆన్సర్ రాదు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, పోలీస్ సెలక్షన్ కోసం జరిగిన పరుగు పందెంలో క్వాలిఫై కాలేకపోయిన అభ్యర్థి చిన్నపిల్లాడలా ఏడవడం కింది రక్షక తంత్రం అన్నాడు. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, చిన్నపిల్లాడలా ఏడవడం అనేది 4th ఆప్షన్ ప్రతిగమనం కింద వస్తుందండి. సో అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే, ఎదిగిన పిల్లవాడు పాడైపోతున్నప్పుడు తను చూసి కొట్టలేక తిట్టలేక తనలో తానే ఏడ్చిన తండ్రి కూడా ఈ ప్రతిగమన రక్షతంత్రాన్ని ఉపయోగిస్తారండి. కాబట్టి ఇలాంటి ఎగ్జామ్స్ బాగా మీరు ఐడెంటిఫై చేసుకుంటే ఈజీగా మీరు మార్క్స్ సాధించవచ్చు. తర్వాత ప్రశ్న, మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించి ఫ్రాయిడ్ క్రింది విభాగంలో విశేష కృషి జరిపినట్లుగా చెబుతారు. మనందరికీ తెలుసండి, డైరెక్ట్ బిట్టు. సెకండ్ ఆప్షన్ స్వప్న విశ్లేషణ. సో స్వప్న విశ్లేషణ గురించి ఫ్రాయిడ్ అనే శాస్త్రవేత్త విశేషంగా కృషి చేశారండి. తర్వాత ప్రశ్న, ప్రత్యక్షం యొక్క లక్షణం కానిది గుర్తించండి అన్నాడు. ఫస్ట్ ఆప్షన్ ఇది సెన్సేషన్స్తో కూడిన ప్రక్రియ. సెకండ్ ఆప్షన్ ఇది సంవేదనలపై ఆధారపడిన ప్రక్రియ. థర్డ్ ఆప్షన్ ఇది ప్రేరణపై ఏమాత్రం ఆధారపడని ప్రక్రియ. 4th ఆప్షన్ ఇది విశ్లేషణలతో కూడిన ప్రక్రియ. సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, సంశ్లేషణతో కూడిన ప్రక్రియ రైటే, సంవేదనలపై ఆధారపడిన ప్రక్రియ రైటే, విశ్లేషణతో కూడిన ప్రక్రియ రైటే. ఇదే ప్రేరణతో కూడా ఆధారపడుతుంది, ప్రేరణపై కూడా ఆధారపడుతుంది. కానీ వాడిచ్చిన ఆప్షన్ ఏంటంటే ఇది ప్రేరణపై ఏమాత్రం ఆధారపడిన ప్రక్రియ అన్నాడు. కాబట్టి ఇది తప్పండి. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, ఒక వ్యక్తికి ముఖ్యమైన ఒక పని, లక్ష్యం లేదా పరిశోధన రంగంపై ఎంపిక చేసిన శ్రద్ధను చూపించాలనే కోరిక, అవసరంతో కూడిన వైఖరిని ఇలా అంటారు అన్నాడు. సో ఇక డైరెక్ట్ బిట్టు మనకు తెలుసు. 4th ఆప్షన్ ఆసక్తి, ఇంగ్లీష్లో ఇంట్రెస్ట్. తర్వాత ప్రశ్న, పుస్తకాలు మరియు రచయితలకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి అన్నాడు. ఫస్ట్ ఆప్షన్ హవార్డ్ ఎర్ల్ గార్డ్నర్, ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్. సెకండ్ ఆప్షన్ స్ప్రెంజర్, టైప్స్ ఆఫ్ మెన్, ద సైకాలజీ అండ్ ఎథిక్స్ ఆఫ్ పర్సనాలిటీ. సి రాబర్ట్ హెన్రీ థర్స్టన్, ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్. ఇందులో సరైన సమాధానం గుర్తించండి అన్నాడు. సో 4 ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వన్ మనం అబ్జర్వ్ చేస్తే హవార్డ్ ఎర్ల్ గార్డ్నర్, ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ రైట్ అండి. స్ప్రెంజర్, టైప్స్ ఆఫ్ మెన్, ద సైకాలజీ అండ్ ఎథిక్స్ ఆఫ్ పర్సనాలిటీ రైట్ అండి. అలాగే రాబర్ట్ హెన్రీ థర్స్టన్, ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ తప్పండి. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ అనేది లూయిస్ లయన్ థర్స్టన్ రచించాడు కాబట్టి రాబర్ట్ హెన్రీ కాదండి. రాబర్ట్ హెన్రీది అయితే ద హిస్టరీ ఆఫ్ ది గ్రోత్ ఆఫ్ ది స్టీమ్ ఇంజిన్ అనే బుక్ని, అంటే చాలా బుక్స్ రచించాడు, అందులో ప్రముఖమైన బుక్ అండి అది. కాబట్టి ఇక్కడ మనకి ఇద్దరు థర్స్టన్లే, కాకపోతే ఇక్కడ రాబర్ట్ హెన్రీ, అక్కడ లూయిస్ లియాన్ థర్స్టన్. సో ఇక్కడ లూయిస్ లియాన్ థర్స్టన్ అనే వ్యక్తి ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ రచించాడు.
కాబట్టి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి థర్డ్ ఆప్షన్లో ఏబిఎల్ 2 రైటు, సి ఇన్కరెక్ట్ అని ఉంది. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వారిలో అవధానం విషయంలో నిజం కానిది ఏదని అడిగాడండి. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. ఒక లెప్తపాట కాలంలో ఎంత విషయం అవధానం చేయగలమో అదే అవధాన విస్మృతి అన్నాడు. సో ఇక్కడ విస్మృతి అని ఇచ్చాడు కాబట్టి తప్పండి, జాగ్రత్త చూడండి. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, యత్నరహిత అభ్యసనం ఏదని అడిగాడు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వన్ యత్నదోష పద్ధతి, సెకండ్ వన్ అంతర్దృష్టి పద్ధతి, 3 పరిశీలన అభ్యసన సిద్ధాంతం, 4 కార్యసాధక నిబంధన పద్ధతి. ఈ 3 కూడా యత్న ప్రయత్న అభ్యసనాలండి. యత్న రహిత అభ్యసనం వస్తుంది కల్లా ఓన్లీ పరిశీలన అభ్యసన సిద్ధాంతం మాత్రమే యత్న రహిత అభ్యసనం. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న, పేదలకు సహాయం చేస్తున్న ఒక అబ్బాయిని చూసి టీచర్ మెచ్చుకున్న తర్వాత నుండి ఆ అబ్బాయి సహాయం చేయటం అలవాటుగా మార్చుకున్నాడు. ఇందులో ఇమిడి ఉన్న అభ్యసనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సెకండ్ ఆప్షన్ కార్యసాధక నిబంధన అండి. సో ఇది రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, మాంటిస్సోరీ మెథడ్ అను పుస్తకమును రచించిన వారు ఎవరైనా అడిగాడండి. సో ఇది డైరెక్ట్ బిట్టు. థర్డ్ ఆప్షన్ గిజుబాయ్ అండి. తర్వాత ప్రశ్న, ప్రేజియర్ పాల్సన్ అభిప్రాయం ప్రకారం పోర్ట్ఫోలియో దీనికి ఉపకరిస్తుంది అన్నాడు. సో ఆప్షన్స్ బాగా అబ్జర్వ్ చేయండి. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అండి. విద్యార్థులు వారు చేసిన పనులను వారే మదింపు చేసుకుంటూ పోర్ట్ఫోలియో పద్ధతి ఉపయోగపడుతుంది. తర్వాత ప్రశ్న అండి, మూర్తిమత్వం సమగ్రమైన సంపూర్ణమైన వ్యవస్థ అని నిర్వచించిన వారు ఎవరిని అడిగాడండి. సో ఇది డైరెక్ట్ బిట్ అండి. సో లెవిన్ అనే శాస్త్రవేత్త ఈ విధంగా నిర్వచించారండి.